హలో గైస్, ముంబై సెకండ్ డే అండి. పొద్దున లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయాను. ఈరోజు సాంబార్ వడ తీసుకున్నాను, ఇడ్లీ. నెక్స్ట్ ఒక కొబ్బరి బొండం తాగాలనిపించింది. ఇక్కడ ఎంతో తెలిసే బొండం ఒకటిని 1995 అండ్ 50 రూపీస్ తమ్మంటే 50 అసలు ఇది లేదు ముంబై ఇక్కడ అన్నాడు. సరే కదా, ఇంకా 5 రూపీస్ దగ్గర ఎందుకు లేని ఆలోచించడం అని చెప్పి 95 రూపీస్ తీసుకున్నాను. వాడు కోస్తుంటే తొక్కుతుంది తప్ప అసలు ఎక్కడ తాగలేదు. సర్లే కదా వెయిట్ చేస్తే లాస్ట్కి ఇచ్చాడు. వాటర్ అయితే బాగానే ఉంది, అందులో గుంజు కూడా ఉంది. ఓకే అని చెప్పి అయిపిస్తాను. నెక్స్ట్ మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం ఈరోజు రైస్ తిన అనిపించలేదు, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే మధ్యలో వెజిటబుల్స్ ఇంకా ఉడకాలనిపించింది. అందుకోసం వీలైతే మీరు ఇలాంటిది ఏమైనా ట్రై చేయకండి, తినలేరు. నేనంటే ఏదో బట్టి మొత్తానికి లాగించాను. దాని మేకింగ్ అయితే బాగానే ఉంది, కానీ ఓవరాల్గా ఫైనల్గా ఇలా అయింది. కానీ తింటుంటే నాకు వెజిటబుల్ పచ్చిగా తగిలి అనిపించింది, అంత వర్త్ కాదనిపించింది. నెక్స్ట్ అలాగా మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయాను. మెట్రో దగ్గర ఏం తిన్నాను అనుకుంటే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. వర్షంలో బాగుంది. అలా ఈవినింగ్ అయింది. స్నాక్స్ గురించి ఏం కావాలని ఆలోచించుకుంటూ స్వీట్ కార్న్ మసాలా తీసుకున్నాను. ఇది ఓవరాల్గా బాగానే ఉంది, వర్త్ అనిపించింది. ఇది రోజుతో ఇది ఎండ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.